హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. దాంట్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా న్యూ ఇయర్ సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఆఫర్స్ అనేది నిన్నటితో మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన లాంగ్ టర్మ్ బ్యాచ్ యొక్క ప్రైస్ అనేది 399 చేసాం. దాంతోపాటు ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది 199 రూపీస్కి అందించడం జరుగుతుంది. కాకపోతే మనకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫుల్ వీడియో కోర్స్ సంబంధించి జస్ట్ మనం 99 రూపీస్కి అందిస్తున్నాం. దీని యొక్క ప్రైస్ అయితే పెంచలేదు. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్స్ ప్రైస్ కూడా మనం 99 రూపీసే ఉంచడం జరిగింది. సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఈ 2 కోర్సెస్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. వీటి యొక్క ప్రైజెస్ 99 ఉంది. ఈ రోజు ఈవినింగ్ వరకు వీటి యొక్క ప్రైజెస్ కూడా 199 రూపీస్ చేయబోతున్నాం. ఆర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే మనకు కోర్ట్ జాబ్స్ కావచ్చు, ఇతర అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన కోర్స్ కూడా 99 రూపీసే ఉంది. ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ వీడియో కోర్సెస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. March 31 గ్రూప్ 1 రిక్రూట్మెంట్ పూర్తి, సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. మీరు ఏ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. March 31 523 గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలను పూర్తి చేస్తామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సివిల్స్ మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైనటువంటి 20 మంది అభ్యర్థులకు ₹1,00,000 చొప్పున సింగరేణి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేసినట్టు చూడవచ్చు. ఈ చెక్కులను అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. సో గత 10 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారు. సో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో 14 ఏళ్ళుగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదు. కానీ మేము అడ్డంకులను కుట్రలను అధిగమించి 523 గ్రూప్ 1 ఉద్యోగాల పరీక్షలు నిర్వహించాం. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ March 31 పూర్తి చేస్తామని చెప్పేసి ఇక్కడ వెల్లడించినట్లు ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పేసి మరొకసారి ఇక్కడ మనకు సీఎం గారు ప్రకటించినట్లయితే అర్థం చేసుకోవచ్చు. ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు March 31 గ్రూప్ 1 నియామకాలు పూర్తి, ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 55,143 పోస్టుల భర్తీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది మరొక న్యూస్ పేపర్ చూసినట్లయితే మార్చిలో గ్రూప్ 1 నియామకాలు పూర్తి అని చెప్పేసి ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో కూడా ఈ ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సీరియస్గా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ అయితే ఉండబోతుంది. మ్యాక్సిమం మనకు February or March నుంచి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అయితే నేడు జెన్కో ఏఈ కెమిస్ట్రీ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ అంటే ఇక్కడ చూడవచ్చు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్లు అదేవిధంగా కెమిస్ట్రీలుగా ఎంపికైనటువంటి అభ్యర్థులకు సోమవారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేయనున్నట్టు చూడవచ్చు. రాష్ట్ర సచివాలయం ఎదుట ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో జరగనున్నటువంటి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదేవిధంగా తదితరులు దీనిలో పాల్గొంటారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. జెన్కోలో 399 ఏఈ కావచ్చు కెమిస్ట్రీ పోస్టుల భర్తీకి 2023 అక్టోబర్ 4 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వారికి సంబంధించి ఈరోజు నియామక పత్రాలు ఇవ్వబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే దక్షిణ మధ్య రైల్వేలో 4,232 అప్రెంటిస్ సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే దక్షిణ మధ్య రైల్వేలో 4,232 అప్రెంటిస్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అదేవిధంగా ఎస్సీఆర్ వర్క్షాప్ యూనిట్లో అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు సంబంధించి ఇది ఐటీఐ పాస్ అయిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అయితే కోరుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. దక్షిణ మధ్య రైల్వేలోకి వచ్చేటువంటి జిల్లాల అభ్యర్థులు మాత్రమే
2025 జనవరి 27 లోపు వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా మంచి అవకాశం. ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉంటారో వీటికి అప్లై చేసుకుంటున్న ప్రయత్నం చేయండి. సో దీనిలో మనకు ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ట్రేడ్ల వారీగా ఖాళీలు చూడవచ్చు. ఈ ట్రేడ్ల వారీగా మీకు కనుక ఎలిజిబిలిటీస్ ఉంటే వీటికి అప్లై చేసుకుంటున్న ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు రిజర్వేషన్ వైస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు జనవరి 27 వరకు అయితే వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటుగా రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఒకసారి వీటిని ఇక్కడ మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో గాంధీ సత్యాగ్రహానికి సంబంధించి కూడా రావడం జరిగింది. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే 10 ఏళ్లలో 1.98 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే ఇక్కడ చూడవచ్చు. 2035 కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 49,500 మెగావాట్లకు పెంచడమే లక్ష్యం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ రావడం జరిగింది. 1.14 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, పునరుత్పాదక ఇంధన విధానం 2025కు ఆమోదం. ఇది గుర్తుంచుకోవాలి. మనకు క్యాబినెట్ ఈ పునరుత్పాదక ఇంధన విధానం 2025కి అయితే నిన్న ఆమోదం తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ముఖ్యంగా ఇది గుర్తుంచుకోండి. ఎంత టార్గెట్ పెట్టుకుంది అనేది డైరెక్ట్గా అడుగుతాడు. ఏ ఇయర్ కల్లా అని చెప్పేసి కూడా అంటాడు. వాటికి సంబంధించి ఇక్కడ చూద్దాం. మొత్తం ఎన్ని లక్షల పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇది కూడా గుర్తుంచుకోవాలి. 1.98 లక్షల కోట్ల పెట్టుబడులు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయేటువంటి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు భారీగా రాయితీలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. సౌర పవన పునరుత్పాదక ఇంధనం, అదే ఎనర్జీ స్టోరేజ్ అంటే దీన్ని మనం బ్యాటరీ పంప్డ్ స్టోరేజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ ప్రాజెక్టులు జియోథర్మల్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్ వంటి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు పెద్ద ఎత్తున ప్రోత్సహించనుంది. ప్రస్తుతం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ సరఫరా అనేది మనకు జస్ట్ 10,000 మెగావాట్లు అయితే ఉంది. అయితే ఈ ఇంత ఉండగా 2029-30 నాటికి ఇది 31,000కి, అదేవిధంగా 2034-35 నాటికి ఇది 49,500 మెగావాట్లకు పెంచాలని వీళ్ళు దీనికి సంబంధించి పాలసీలు అయితే ప్రకటించడం జరిగింది. అదే వచ్చే 10 ఏళ్లలో 1.98 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు 1.14 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని దీనిలో లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటన్నిటిని మనకు క్వశ్చన్ రూపంలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. పాయింట్స్ వైజ్ వేసి దీనిలో ఏది సరైనది సరికాదని చెప్పేసి అడుగుతాడు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఈ మేరకు రూపొందించినటువంటి తెలంగాణ పునరుత్పాదక ఇంధన విధానం 2025ని మనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. 10 ఏళ్ల పాటు ఈ విధానం అమల్లో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఈసారి దిక్కడి నుంచి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకోండి. దీనిలో ఇక్కడ మనకు దీని యొక్క టార్గెట్కి సంబంధించి ఒక టేబుల్ రూపంలో ఇచ్చారు. 2029-30, 2034-35 నాటికి పెంచనున్నటువంటి సామర్థ్యం కేటగిరీ వారిగా అని చెప్పేసి ఇచ్చారు. మొత్తం ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజెంట్ ఇక్కడ చూసినట్లయితే 10,095 మెగావాట్లు ఉంది. ఇది 2029-30 నాటికి 31,400 చేయాలి. 2034-35 నాటికి 49,500 చేయాలని చెప్పేసి వీళ్ళు టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో దీన్ని జాగ్రత్తగా గుర్తుంచుకొని డైరెక్ట్గా మనకు ఒక స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆయుధ సంపద పెరుగుతుంది అంటే ఇక్కడ చూడవచ్చు. ఆయుధాలు తయారు చేసే ప్రపంచంలోని టాప్ 100 కంపెనీలు కావచ్చు. సైనిక సేవల సంస్థల ఆదాయం 2023లో $632 బిలియన్ అంటే సుమారుగా 54 లక్షల కోట్లకు చేరింది. ఇందులో దాదాపుగా సగం ఆదాయం అమెరికాలో ఉన్నటువంటి 41 కంపెనీల సంస్థలదే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2015తో పోలిస్తే మొత్తం ఆదాయంలో 19% పెరిగింది. అన్నిటికంటే ఎక్కువగా రష్యా దేశంలో కంపెనీలు అండ్ సైనిక సేవా సంస్థల ఆదాయం 40% పెరిగిందని చెప్పేసి ఇచ్చారు. ఇది గుర్తుంచుకోండి. పెరుగుదలలో రష్యా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో అత్యధిక శాతం పెరిగిందని చెప్పేసి అంటే అత్యధిక శాతం ఆదాయం పెరిగినటువంటి టాప్ 10 దేశాల జాబితాలో మనకి ఇది ఇవ్వడం జరిగింది. అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. దానిలో మన భారతదేశం యొక్క పొజిషన్ ఏంటనేది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అమెరికా వచ్చేసి మనకు 50% అంటే ఆయుధాల అంటే ఆదాయాల్లో ప్రధాన దేశాలకు సంబంధించి చూసినప్పుడు అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, చైనా సెకండ్ ప్లేస్లో ఉంది, యూకే థర్డ్ ప్లేస్లో, ఫ్రాన్స్ 4th ప్లేస్లో, రష్యా 5th ప్లేస్లో, ఇటలీ 6th ప్లేస్లో, ఇజ్రాయెల్ 7th, భారత్ వచ్చేసి 8th ప్లేస్లో ఉంది. ఇది మనకు నేరుగా అడగవచ్చు. భారత్ ఏ పొజిషన్లో ఉంది అని చెప్పేసి అంటాడు. మనకు 8th ప్లేస్లో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సింధు లోయ లిపిని పరిష్కరిస్తే $10 లక్షల నజరానా అంటే ఇక్కడ చూడవచ్చు. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. శతాబ్ది కాలానికి పైగా అపరిష్కృతంగా మిగిలిపోయినటువంటి సింధు నది లోయ నాగరికత కాలం నాటి లిపిని కనుక పరిష్కరించిన వారికి $10 లక్షల బహుమానం అందజేస్తామని చెప్పేసి తమిళనాడు సీఎం ప్రకటించినట్టు ఇక్కడ చూడవచ్చు.
సో ఇటువంటి క్వశ్చన్స్ మనం నేరుగా అడగవచ్చు, మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సింధు లోయ నాగరికత మనకు నార్త్లో ఉంటుంది, కనుక అక్కడ పంజాబ్ అటువంటి స్టేట్లో ఆప్షన్లో ఇస్తాడు. ఇది తమిళనాడు స్టేట్ ప్రకటించిందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ స్టేట్ నేమ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాకిస్తాన్లో భగత్ సింగ్ గ్యాలరీ అంటే ఇక్కడ చూడవచ్చు. స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ను 93 ఏళ్ల క్రితం విచారించినటువంటి చారిత్రాత్మక ఈ పూంచ్ హౌస్లోని భగత్ సింగ్ గ్యాలరీని పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అయితే దాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. డైరెక్ట్గా అడుగుతాడు ఏ దేశం అని చెప్పేసి అడగవచ్చు, పాకిస్తాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీనిలో మనకు అప్పటి వార్తాపత్రాలు కావచ్చు, అదేవిధంగా భగత్ సింగ్ యొక్క జీవిత విశేషాలు, ఆయన గురించి ప్రచురితమైనటువంటి స్మారక వ్యాసాలు కావచ్చు, భగత్ సింగ్ బృంద విచారణ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. పాకిస్తాన్లో పంజాబ్ ప్రభుత్వం తొలిసారిగా 2018లో మనకు ఈ భగత్ సింగ్ కేసుకు సంబంధించినటువంటి కొన్ని రికార్డులు అయితే ప్రదర్శించిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ పంటల బీమా పథకం పొడిగింపు. మనం ఆల్రెడీ 2 days బ్యాక్ నుంచి దీన్ని చూస్తున్నాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎక్స్పెక్ట్ చేయవచ్చు రానున్నటువంటి పోటీ పరీక్షలో. మనకు వ్యవసాయానికి కీలకమైనటువంటి డై అమోనియా ఫాస్ఫేట్ ఎరువుపై అదనపు రాయితీని మనకు 3,850 కోట్లకు పెంచడం జరిగింది అన్నమాట. అంటే డిఏపి అంటాం కదా, దానికి సంబంధించి అంటే 50 కిలోల బస్తా అనేది ఇప్పుడు 1,150 రూపాయలకే అందుబాటులో ఉంటుందని చెప్పేసి అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినటువంటి ధరల భారం రైతులపై పడకుండా ఉండడం కోసం రీసెంట్గా సెంట్రల్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఇది మనకు 2025 జనవరి 1 నుంచి మొదలై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది. సో ఇది దీనికోసం దాదాపుగా 2,675 కోట్ల రాయితీ 2024 డిసెంబర్ 1తో ముగిసినటువంటి టైంలో మనకు దీన్ని మళ్ళీ ప్రకటించడం జరిగింది. దాంతోపాటు మనకు ఈ ఫసల్ బీమా యోజన యొక్క టైం కూడా పెంచారు. 2021-22 నుంచి 2024-25 మధ్య కాలానికి దాదాపుగా 66,500 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఇయర్ వరకు పెంచారు అని చెప్పేసి అంటాడు, ఇది కూడా గుర్తుంచుకుంటాం. మనం ఆల్రెడీ 2 days బ్యాక్ రోజు చూసాం. దీంతోపాటు ఇక్కడ మనకు నవకల్పన సాంకేతిక నిధి అని చెప్పేసి కూడా ఇచ్చారు. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో టోటల్గా దీనిలో 3 ఇంపార్టెంట్ అంశాలు కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే పర్యాటక పట్టంలో కోటగుళ్ళు గణప సముద్రానికి చోటు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. టూరిజం శాఖ విడుదల చేసినటువంటి వీడియోలో వీటికి స్థానం దక్కినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక శాఖ ప్రచారం. సో పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక శాఖ చిత్రీకరించినటువంటి వీడియోలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో ఉన్నటువంటి కాకతీయులు నిర్మించినటువంటి కోటగుళ్ళు, ఇది డైరెక్ట్ అంటారంటే ప్రీవియస్లో కూడా అడిగారు కోటగుళ్ళు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అడగడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి మనకు ఇది కాకతీయులు నిర్మించారు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉండడం జరిగింది. దీనికి ఇప్పుడు మనకు ఈ వీటి కోసం చిత్రీకరించినటువంటి వీడియోలో స్థానం దక్కడం జరిగింది. సో వాటితో పాటుగా అంతకుముందు చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకు యాదగిరిగుట్ట కావచ్చు, రామప దేవాలయం, భూదాన్ పోచంపల్లి, మనకు ఇది అమరాబాద్ టైగర్ రిజర్వ్, ఇట్లా తెలంగాణలో ఇంపార్టెంట్ ప్లేసెస్ తోటి ఆల్రెడీ వీడియో ఉంది. దానిలో దీనికి కూడా స్థానం కల్పించినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ విషయం అయితే యాపిల్ మనకు సిఎఫ్ఓగా కెవన్ పరేక్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో అమెరికాకు చెందినటువంటి ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్ ముఖ్య ఆర్థిక అధికారిగా మనకు భారత మూలాలున్నటువంటి ఈ కేవన్ పరేక్ బాధ్యతలు స్వీకరించినట్టుగా గుర్తుంచుకోండి. ఇటువంటి కూడా మనకు ఒక్కొక్కసారి నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే తెలంగాణ ప్రగతికి విజన్ 2050 అంటే ఇక్కడ చూడవచ్చు. న్యూయార్క్, టోక్యోలకు ధీటుగా 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ. జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపలేకపోతున్న తెలుగువారు తెలంగాణ ఏపీ రాష్ట్రాలు ప్రపంచంతో పోటీ పడాలి. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు వైఎస్ కృషి. మనకు ప్రపంచ తెలుగు సమావేశాల ముగింపులో సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇటీవల ప్రపంచ తెలుగు సమావేశాలు ఎక్కడ జరిగాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. హైదరాబాద్లో జరిగాయి, అవి గుర్తుంచుకోండి. మనం ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ రైజింగ్ నినాదంతో రానున్నటువంటి 25 ఏళ్ల అభివృద్ధి కోసం విజన్ 2050 ప్రణాళిక రూపొందించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. న్యూయార్క్, టోక్యో నగరాలతో పోటీ పడేలా 30,000 ఎకరాల్లో మనకు 4వ నగరాన్ని, దీన్ని మనం ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి పిలుస్తున్నాం, సాంకేతికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. సో తెలుగు ప్రజలు విడివిడిగా విడిపోవడం కన్నా కలిసి అభివృద్ధి వైపు పయనిస్తే 2 రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నట్లు ఒక అప్డేట్ మనం చూడవచ్చు. నెక్స్ట్ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ రివిజన్ చేద్దాం. ఆల్రెడీ దీనికి సంబంధించి చూసామని గత ఆర్థిక సంవత్సరం 2023-24లో గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గి 4.86% పరిమితమైందని చెప్పేసి ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఇటీవల మనకు ప్రకటించడం జరిగింది. 2011-12లో గ్రామీణ పేదరికం అనేది 20% ఉంటే ఇప్పుడు అది 4.86% తగ్గిందని చెప్పేసి తెలిపింది. దాంతో పాటుగా పట్టణ పేదరికం కూడా 13.7% ఉంటే 4.09% చేరిందని చెప్పేసి ఎస్బీఐ నివేదిక తెలిపింది. అది గుర్తుంచుకోండి. ఇక ఒడిషా 27వ గవర్నర్గా మనకు ఈ ఖమ్మంపాటి హరిబాబు బాధ్యతలైతే స్వీకరించడం జరిగింది. డైరెక్ట్ గుర్తుంచుకోండి ఎవరు ఏ రాష్ట్రానికి అనేది. ఇక నెక్స్ట్ ప్రపంచ బ్రిడ్జ్
ఛాంపియన్షిప్లో తమిళనాడుకు చెందినటువంటి వైశాలి కాంస్య పథకం అయితే నెగ్గడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ చూసాం, ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ప్రముఖ అణుశాస్త్రవేత్త నిన్న ఇవ్వడం జరిగింది, రాజగోపాల చిదంబరం చనిపోతూ మనకు వార్తల్లో నిలిచారు. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసినాయి, ఒకసారి రివిజన్లో భాగంగా అక్కడ చూడడం జరిగింది. సో ఇవి మన విద్యా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, విధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో జనరల్ ఇంగ్లీష్ కావచ్చు, అదేవిధంగా ఆర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ సంబంధించిన ఫుల్ వీడియో కోర్స్ అనేది 99కి అందిస్తున్నాం. ఈ ఆఫర్ కూడా ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. వీటి యొక్క ప్రైస్ కూడా రేపు 199 చేయబోతున్నాం. ఆల్రెడీ మీకు గ్రూప్ 2 లాంగ్ టర్మ్ బ్యాచ్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ అనేది 399 రూపీస్కి పెంచడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ కూడా 199 చేసాం. ఎవరైనా కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసి నచ్చితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.